గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తునామమున శుభవందనాలు. ఈ క్రైస్తవ జీవితంలో మనం ఫలించాలి. 30 60 100 ఫలించాలంటే ఏం చేయాలంటే ఆశీర్వదించబడాలి. మన కుటుంబానికి దీవెనలు రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇతరులను దీవించాలి. కీర్తనదాడు చెప్తారు కదా 122:6 కీర్తన. యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయండి. యెరూషలేము క్షేమం కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు దీవెనలు ఇస్తాడు, మెండైన ఆశీర్వాదాలు ఉంటాయి. మరి చూడండి, యెరూషలేము దేశం చూడండి, అది చిన్న దేశం, అతి చిన్న దేశం. ప్రపంచాన్ని అసలు ఆ దేశం గొడవడానికి ఇతర దేశాలు భయపడతాయి. పిట్ట కొంచెం కూతగానే ఉన్నట్టు అది ఎంత చిన్న దేశం, చాలా చిన్న దేశం. ఆ దేశాన్ని క్షేమం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఆ దేశం చుట్టూ ఐరన్ డ్రోన్ ఉంటుంది. ఐరన్ డ్రోన్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చే మిజైళ్ళు, బాంబులు అసలు ఆకాశం మేఘాలను కరిగిపోతాయి, ఆ దేశంలో పడవు. అంత టెక్నాలజీ. ఆ టెక్నాలజీ ఏ దేశంకు లేదు, ప్రపంచంలో ఏ దేశం కూడా లేదు. ఎందుకంటే ఆ దేశం శ్రేష్టమైన దేశంగా అక్కడ ఉన్న ప్రవక్తలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ ఆవేశించుట బైబిల్ రాసిర్రు, ధర్మశాస్త్రం రాసిర్రు. కాబట్టి మనం ఏం చేస్తామంటే యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తుంది? ముస్లింల క్రైస్తవులకు అక్కడ యూతులకు గొడవలు అవుతాయి, హిందువులు కూడా చనిపోతారు. అన్ని మతస్థులకు రకరకాల మంది చనిపోతారు అక్కడ. విజిటర్స్, బిజినెస్ పీపుల్, ప్రొఫెషన్స్, జాబర్స్ అందరు చనిపోతున్నారు. అక్కడ రక్తం కాలువలు కారుతుంది. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి అక్కడ గొడవ అవుతుంది. వన్ సొల్యూషన్ ఏంటంటే ఆ దేశం చుట్టూ ఐరన్ డ్రోన్ ఉంది కదా, ఇప్పుడు ఉన్నదానికంటే అధికంగా డబుల్ 10 times 30 times 100 times ఏం పెట్టాలి? ఐరన్ డ్రోన్ పెట్టాలి. ఇతర దేశాల క్షేమం కోసము ప్రార్థన టీం పెట్టాలి అక్కడ. ప్రార్థన టీం అంటే ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే 12 మంది శిష్యులు అయ్యారు. వాళ్ళు ఎలా? అబ్రహాం లాంటి విశ్వాసం చేత ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు సమస్తం వదిలిపెట్టి క్రీస్తుని వెంబడించారు. అంత పవర్ఫుల్ ప్రార్థన యేసయ్యది. ఆ 12 మంది ప్రార్థన చేస్తే ప్రపంచంలో ఇప్పుడు 400 కోట్ల మంది క్రైస్తవులు అయ్యారు. అలాంటి ప్రార్థన టీం పెడితే డే అండ్ నైట్ ఈ పక్కన ఉన్న దేశాలందరూ క్రీస్తు ప్రేమ తెలుసుకొని క్రీస్తు పాదాల చింతకు వస్తారు. ఎందుకంటే హిజ్కియా కాలంలో ప్రార్థన చేస్తేనే అష్షూరు రాజు ఓడిపోయాడు, సిరియా దండు ఓడిపోయింది. మోషే కాలంలో అహరోను, ఇత్రో, మోషే, మిరియాము వాళ్ళంతా ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళారు, కానీ వాళ్ళతో యుద్ధం చేయలేరు. మోషే కర్రలా పట్టినప్పుడు ఇస్రాయేల్ జనాంగానికి విజయం, కర్ర దించినప్పుడు ఇస్రాయేల్ జనానికి ఓటమి. అది దేనికి సదృశ్యం ఉంది? నూతన నిబంధన కాలంలో ప్రార్థనకు, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థనని అపొస్తలుడైన పౌలు మనసుతో ప్రార్థించేది 1 కొరింథీ 12వ అధ్యాయంలో. కాబట్టి మనము ప్రార్థన చేయాలి, అందరిని దీవించాలి. అయితే యెరూషలేము అక్కడ యూదులకు, క్రైస్తవులకు, ముస్లింలకు యుద్ధం జరుగుతాయి. అక్కడ చాలా మసీదులు కొలాబ్స్, చర్చెస్ కొలాబ్స్, రకరకాల హాస్పిటల్స్ అవన్నీ కొలాబ్స్ అయిపోతున్నాయి. చాలామంది అంటే చూసిరు కదా, పాలస్తీనా, గాజా, సిరియా, ఇరాన్, లెబనాన్ ఈ ప్రాంతాలన్నీ మొత్తం నేలమట్టం అయిపోతున్నాయి. ఎందుకు? అక్కడ ఐరన్ డ్రోన్ పెట్టి ప్రార్థన టీం పెడితే ఖచ్చితంగా ఈ యుద్ధం అనేది ఉండదు. అక్కడి సమస్య, అది ప్రపంచ సమస్య వస్తుంది. యుఎన్ఓ, యునైటెడ్ ఆర్గనైజేషన్ మీటింగ్లు పెట్టినప్పుడు ఏం చేస్తారు? క్రైస్తవ దేశాలు జెరూసలేంకి సపోర్ట్ చేస్తారు. ముస్లిం ప్రైమ్ మినిస్టర్స్, ముస్లిం దేశాలు ముస్లింలకు సపోర్ట్ చేస్తారు. మరి ఇప్పుడు ఐరన్ డ్రోన్ పెట్టి ప్రార్థన టీం పెడితే అసలు ఈ యుద్ధం అనేది ఉండదు. అక్కడ సమస్య అక్కడ. ఇక్కడ ఇండియాలో పుల్వామా జరిగినప్పుడు దాదాపు 40 మంది చనిపోయారు. ఒక్కొక్క కుటుంబానికి గవర్నమెంట్ ఎంతో డబ్బు ఇస్తుంది, అనాథలు అయిపోతున్నారు. మరి అనాథలు కావద్దు. అక్కడ సిఆర్పిఎఫ్, ఆర్పిఎఫ్, కానిస్టేబుల్స్, డిఎస్పీస్, రకరకాల పోలీసులకు రక్షణ అంటే ప్రొటెక్షన్ ఉండాలంటే ఏం చేయాలంటే జామర్ వాడాలి. జామర్ అనే టెక్నాలజీ జర్మన్ దేశం అది. అసలు రిమోట్ పనిచేయదు. చుట్టూ రిమోట్ ఉన్నాయనుకోండి, అక్కడ ఎంత పవర్ఫుల్ వెపన్స్ వచ్చినా కానీ అక్కడ ఆపేస్తుంది. అంత అసలు రిమోట్ పనిచేయదు, రక్షణ ఉంటుంది. జామర్లు జర్మన్ దేశం నుంచి దాదాపు ఒక 50-100 దిగుమతి చేసుకుంటే మన ఇండియాలో ఎక్కడెక్కడ పోలీసులకు అధికంగా చనిపోతున్నారో అక్కడ రక్షణ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ముస్లింలు, హిందువులు, సిక్కులు, క్రైస్తవులు అన్ని రకాల మతస్థులు చనిపోతున్నారు. గవర్నమెంట్ చాలా నష్టపోతుంది, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఎంతమంది అనాథాలు అయిపోతున్నారు. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే
ప్రార్థన చేద్దాం. ప్రభా ఇక్కడ జామర్ ఇవ్వాలి. ఎందుకంటే జామర్ అంటే ఏంటిది? టీడీపీ తెలుగుదేశం పార్టీ పరిపాలన ఉన్నప్పుడు, చంద్రబాబు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అతను తన కాన్వాయ్కి జామర్ వాడిండు. ఆ జామర్ వల్ల అతను ప్రొటెక్షన్లో అయిపోయాడు. ఎందుకంటే అది ఉందనుకోండి, చాలామందికి మిలిటరీ, పోలీస్ రక్షణలోకి ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ డబ్బు కూడా మిగిలిపోతుంది. ఎందుకంటే చనిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత ఒక కుటుంబానికి ఎంతో కొంత డబ్బు చెల్లించాలి, అలా పిల్లలకు, కుటుంబ పోషణకు. ఇప్పుడు జామర్ ఉందనుకోండి, అక్కడ అసలు ఎలాంటి జరగవన్నమాట. కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేస్తూ ముందుకెళ్దాం, దీవిద్దాం. అక్కడ ప్రపంచాన్ని దీవిద్దాం. ఈ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్స్ అవసరం లేదు ఇక. ఎందుకంటే డ్రోన్ పెట్టి ప్రార్థన టీం పెడితే పవర్ఫుల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ జామర్ ఉంటే పోలీసుల ప్రొటెక్షన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మొదటి దశలోనికి 5:25 ప్రకారం నా కొరకు ప్రార్థన చేయడం అపోస్తలుడైన పౌలు అంటున్నాను. అపోస్తలుడైన పౌలు గ్రేట్ ప్రాఫిట్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మన ప్రపంచవ్యాప్తంగా దీవిద్దాం. ఎంతమంది యాజకత్వం చేసి పడిపోయారో వాళ్ళు మళ్ళీ యాజకత్వం రావాలి. ఎంతమంది యాక్సిడెంట్లు చనిపోతున్నారో చనిపోవద్దు. ఎందుకంటే చాలామంది ఉపవాసం లేక చనిపోతున్నారు. వీళ్ళంతా ఎలా చనిపోతున్నారు? ఇప్పుడు చూడండి, కుంభమేళానికి పోతున్నారు, చాలామంది ప్రయాణాలు చనిపోతున్నారు, ఫ్లైట్లలో చనిపోతున్నారు, ట్రైన్లలో చనిపోతున్నారు, ఓడలు మునిగిపోతున్నాయి. ఎందుకంటే ఉపవాసం లేదు. ఉపవాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు అక్కడ ఒక నినివే పట్టణస్థులు ఏం చేశారు? ఉపవాసం ఉన్నప్పుడు అగ్నిగంధకాలు ఆగిపోయినాయి, యోన ప్రకటన విని. కాబట్టి మీ సహోదరులు కానీ మీరు కానీ ప్రయాణం చేసేటప్పుడు ఉపవాసం ఉండండి. మీకు ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ సంహార దూత అనేది రాదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఈ డ్రోన్ సిస్టమ్ జామర్ గురించి అందరం ప్రార్థన చేద్దాం. అందరికీ రక్షణ. ఓకే, ప్రైజ్ ది లార్డ్.